Hello students, today we are going to study about the superposition of electric fields. Electric field ఎలా సూపర్పోజ్ అవుతాయి అంటే ఎలా యాడ్ అవుతాయి డిస్కస్ చేద్దాము. ఈ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాస్ట్ లెక్చర్లోనే ఇచ్చాను. ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ లెక్చర్లో ఒకసారి చూడండి. సిమిలర్ టు గ్రావిటేషనల్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సరౌండింగ్స్లో ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది నాన్న. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ దట్ రీజియన్ around any charged particle or charged body in which if another charge is placed it experiences electrostatics. ఏదైనా ఛార్జ్ సరౌండింగ్స్లో ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్డ్ దగ్గర ఇంకో ఛార్జ్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది, దట్ విల్ ఎక్స్పీరియన్స్ ది ఫోర్స్ అన్న. దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం అనమాట. టెస్ట్ ఛార్జ్ ఏమైనా కన్సిడర్ చేస్తున్నాం, Q0 లేదా +1 కూలం డిస్కస్ చేస్తున్నాం. ఈ రెండు, ఇది సోర్స్ ఛార్జ్, ఇది టెస్ట్ ఛార్జ్. ఫోర్స్ అండ్ టెస్ట్ ఛార్జ్ టు సోర్స్ ఛార్జ్ అని ఏమొస్తుంది, KQ/R². ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం రాయించినా, E equal to force and test charge divided by test charge నానా. సో E equal to FQ0/Q0. ఫోర్స్ అండ్ Q0 ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కదా, KQ/R². Q0 క్యాన్సిల్ అవుతాయి ఏంటి, E equal to KQ/R² due to finite charge. And if you observe now, if you draw any graph here nana, you'll get the graph also like this, because E inversely proportional to R² na, what will happen, you'll get decreasing parabola, you'll get it. And like this we can calculate dimensional formula also, go to the dimensional formula also. These all things already we discussed in last lecture only. So due to a point charge, electric field I got like KQ/R². Na, fine. If I'm having positive charge na, positive charge అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెన్స్ అవుట్వర్డ్ సార్. అంటే పాయింట్ P డిస్టెన్స్ సార్ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ కదా సార్. మ్యాగ్నిట్యూడ్ ఏంటి సార్, ఈ ఈక్వల్ ఏం రాసిన, KQ/R² సార్. డైరెక్షన్ ఓన్లీ చేంజెస్ అవుట్వర్డ్. ఇఫ్ ఇట్ ఇస్ సేమ్ నెగిటివ్ చార్జ్ ఇస్ దర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్ సార్, విచ్ డైరెక్షన్ అన్న, ఇన్వర్డ్ డైరెక్షన్ సార్. ఇన్వర్డ్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది అన్న, ఓన్లీ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అన్న సేమ్. ఓకే, KQ/R². ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సైన్ ఇంక్లూడ్ చేస్తలేను సార్. ఎందుకు సైన్ ఇంక్లూడ్ చేస్తలేను, మీరు పైన ప్లస్ ఉంది కింద మైనస్ ఉంది కదా అంటే, పాజిటివ్ చార్జ్ డైరెక్షన్ ఆల్రెడీ డిసైడ్ చేస్తాను, నెగిటివ్ చార్జ్ ద్వారా కూడా డైరెక్షన్ డిసైడ్ చేస్తాను. అంటే సైన్ ద్వారా ఓన్లీ డైరెక్షన్ మాత్రమే ఇండికేట్ అవుద్ది, గుర్తుపెట్టుకున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు సూపర్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వెక్టార్ ఫామ్ ఇండికేట్ చేస్తున్నాం నా. వెక్టార్ ఫామ్ ఎలా ఇండికేట్ చేస్తాము, +Q ఉంది ఇక్కడ అబౌట్ దీస్ పాయింట్, ఇక్కడ కోఆర్డినేట్స్ ఇచ్చారు x1 y1 z1 దగ్గర +Q ఉంది. అంటే పాయింట్ P, ఆ పాయింట్ ఇక్కడ కోఆర్డినేట్స్ x2 y2 z2 దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయండి. అంటే ఏం రాయొచ్చు, E equal to KQ/R² కదా, అది KQ/R² ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అని చెప్తుంది. ఇప్పుడు డైరెక్షన్ ఎలా చెప్తావు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాక్టింగ్ రైట్ సైడ్ సార్, ఫర్ దట్ వన్ రెఫరెన్స్ రిక్వైర్డ్. అంటే ఏమవుతుంది, ఆర్ వెక్టర్ మనం క్యాలిక్యులేట్ చేసిన, ఆర్ వెక్టర్ అనేది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆర్ వెక్టర్ డైరెక్షన్లో ఉంది కదా. సో ఈ వెక్టర్ KQ/R², యూనిట్ వెక్టర్ అనేది డైరెక్షన్ గురించి చెప్తాను నేను. అందుకే అక్కడ మనం ఏం రాయొచ్చునా, R రాయొచ్చు సార్. ఒకవేళ అది నెగిటివ్ ఛార్జ్ అయితే ఏమవుతుంది సార్, నెగిటివ్ ఛార్జ్ అయితే ఏమవుతుందన్నా, డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట. సైన్ చేంజ్ చేద్దాం, మైనస్ పెడదాం, ఇక్కడ సేమ్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు. ఓకే, ఏం చేస్తాడు, E equal to KQ/R² కదా, KQ/R² వస్తుంది. డైరెక్షన్ ఇండికేట్ చేయాలంటే ఏమొస్తుందన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ లెఫ్ట్ డైరెక్షన్, ఆర్ వెక్టర్ ఈజ్ యాక్టింగ్ రైట్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఆర్ వెక్టర్నా, అందుకే యూనిట్ వెక్టర్ -R అని రాస్తాం, అంతకు మించి ఏం చేయకండి సార్. R ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం నాన్న. ఆర్ వెక్టర్ ఈక్వల్స్ ఏం వచ్చినా జనరల్గా ఒకటి రైట్, పొజిషన్ వెక్టర్ x2 - x1 i క్యాప్, y2 - y1 j క్యాప్, z2 - z1 k క్యాప్. అప్పుడు మనకు ఆర్ వెక్టర్ అనేది వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ వెక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా వస్తుంది, రూట్ ఆఫ్ magnitude squares, root of coefficient squares, these things, x2 - x1 whole square plus y2 - y1 whole square plus z2 - z1 whole square. How to write the unit vector sir, unit vector is nothing but vector upon its magnitude is indicates for ana unit vector కదా. ఇక్కడ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ కొద్దిగా ఏదో వస్తుంది, డివైడెడ్ బై ఆ మ్యాగ్నిట్యూడ్ ఏదో వస్తుంది, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మనకి ఏమొస్తుంది, యూనిట్ వెక్టర్. దాన్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు సార్. ఒక ప్రాబ్లం చూపించండి అంటే, ఒక బేసిక్ ప్రాబ్లం చూస్తా. ఓకే, ఏముంది ఇక్కడ, Q అనేది 4 మైక్రో కూలుమ్ అనమాట. 1,2,2 దగ్గర ప్లేస్ చేశారు, 3,2,2 దగ్గర ప్లేస్ చేస్తారు. అంటే పాయింట్ P దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. అంటే డైరెక్షన్ చెక్ చేయండి అన్న, డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది సార్, రైట్ సైడ్ సార్. ఎందుకు సార్, ఇది 4 మైక్రోకూలం అనేది పాజిటివ్ చార్జ్ సార్, అందుకే సార్. వెరీ గుడ్. ఫస్ట్ బిఫోర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ లెట్ వి ఫైండ్ ది ఆర్ వెక్టర్ అన్న. హౌ టు ఫైండ్ ఆర్ వెక్టర్, ఆర్ వెక్టర్ ఈక్వల్ టు ఇప్పుడు రాసాం కదా, ఏం రాసాం చెక్ చేయనా, x2 - x1 i క్యాప్, y2 - y1 j క్యాప్, z2 - z1 k క్యాప్. x2 ఏంటి నాన్న 3, y2 z2, x1 y1 z1, x2 - x1 3 - 1, 3 - 1 is going to be much nana 2 sir, very good, 2 i cap plus 2 - 2, 2 - 2 ఎంత అవుద్ది, ఏమవుద్ది 0 కదా, 0 j cap plus 2 - 2 వాట్ ఏమవుద్ది 0, 0 k cap. అంటే ఆర్ వెక్టర్ అనేది ఏమవుద్ది నాన్న 2 i cap అవుద్ది నాన్న. సో 2 i cap అనేది ఆర్ వెక్టర్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ వాల్యూ ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఇస్ నథింగ్ బట్ 2 ఓన్లీ, రైట్, 2 సార్. రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రాసుకుంటా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది నాన్న, 2నే వస్తుంది, డోంట్ వరీ అబౌట్ దట్, ఇట్స్ నథింగ్ బట్ సింపుల్ ఆర్. సో ఆర్ క్యాప్ ఎలా రాస్తాను నాన్న, ఆర్ క్యాప్ ఈక్వల్ టు వీ కెన్ రైట్ దట్ 2
I cap divided by magnitude of r. 2 will get cancel, I cap will get it. So outright this electric field vector nana sir మనం రాసాం సార్ ఏం రాసాం nana E vector equal to kq divided by r square, it's nothing but magnitude of r square into r cap sir. E equal to E vector equal to k value మనకు తెలుసు nana ఏంటి nana 9 into 10 power 9 sir. Q value it's r bad we written q square. Fine. So q value ఎంతనా 4 మైక్రోకూలం అంటే ఏంటి 4 into 10 raised to minus 6 divided by r square అన్న r square అంటే ఏంటి నాన్న r వాల్యూ ఏమొచ్చింది నాన్న ఇక్కడ 2 వచ్చింది కదా స్క్వేర్ ఆఫ్ దట్ 4 ఇంటూ ఐ క్యాప్ r క్యాప్ అంటే ఏమొచ్చింది నాన్న ఐ క్యాప్ డైరెక్షన్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయింది 10 raised to minus 6 10 raised to 9 క్యాన్సిల్ ఉంది ఏమవుతుంది 10 raised to 3 అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతనైనా 9 into 10 power 3 ఏ డైరెక్షన్లో ఉందిరా ఇచ్చిన కోఆర్డినేట్స్ ప్రకారం దట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ వి గాట్ ఇట్. ఓకే ప్రాబ్లమ్ సింపుల్ ఓన్లీ ఫస్ట్ ఫైండ్ ఆర్ వెక్టర్ magnitude of r vector substitute in the formula very simple. Okay, as simple as that. నెక్స్ట్ సూపర్పోజిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. లెట్ వి కన్సిడర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దట్ ఈస్ ఈక్వల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేయండి. అంటే ఈ యాంగిల్ ఎంత 60. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని మైనస్ క్యూ ఆస్కింగ్ అన్న. ఫస్ట్ నేను ఏమిచ్చాడు ఇక్కడ సైడ్ లెంత్ ఏఏ అని ఇచ్చాను అన్న. ఇక్కడ ఏ ఇక్కడ ఏ ఇక్కడ ఏ. ఓకే ఫస్ట్ నేనేం అజ్యూమ్ చేసుకుంటున్నాను ఎక్కడైనా కేక్యూ డివైడెడ్ బై ఏ స్క్వేర్ అనే వాల్యూ వచ్చిందనుకో దాన్ని నేను ఈ అని అజ్యూమ్ చేస్తున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మైనస్ క్యూ తీసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా ఇట్స్ నాట్ ఫోర్స్. అబౌట్ దిస్ పార్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న ఇది పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా పాజిటివ్ ఛార్జ్ సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అవుట్వర్డా ఇన్వర్డా ఫర్ పాజిటివ్ ఛార్జా అవుట్వర్డ్ సార్. లేదు సార్ మాకు డౌట్ ఉందంటే టెస్ట్ ఛార్జ్ పెట్టి ప్లేస్ చెక్ చేయి. టెస్ట్ ఛార్జ్ అంటే ఏంటి +1 కూలంని ఇక్కడ పెట్టేసి చెక్ చేయి ఏమవుతుంది +1 కూలం విల్ గో అవేనా మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ విల్ బి ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ లైక్ దిస్ అన్న డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీని ద్వారా పాజిటివా నెగిటివా పాజిటివ్ సార్. సార్ ఎంత సార్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుంది చెక్ చేయి. ఇది ఛార్జ్ ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. కే క్యూ డిస్టెన్స్ ఏముంది నాన్న ఏ స్క్వేర్. సో కేక్యూ డివైడెడ్ బై ఏ స్క్వేర్ వస్తుంది కదా. కేక్యూ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఏమని కన్సిడర్ చేసినాము ఈ సార్. ఇక్కడ చెక్ చేయి డ్యూ టు దిస్ ఫెలో కే క్యూ డివైడెడ్ బై ఏ స్క్వేర్. క్యూ డివైడ్ బై ఏ స్క్వేర్ అంటే ఏమవుతుంది ఈయనే కదా ఈ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేసామనుకున్నానా ఈ యాంగిల్ ఎంత వస్తుందో చెక్ చేయండి అన్న. ఈ యాంగిల్ 60 కదా అంటే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది 60. సార్ రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్. సార్ ఎలా చెప్పగలుగుతున్నారు అంటే 2 ఫోర్సెస్ హ్యావింగ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ నా. సో రిజల్టెంట్ కంపల్సరీ మధ్యలో వస్తుంది. దిస్ గోయింగ్ టు బి ఈ నెట్. సార్ ఈ నెట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం సార్ ఈ నెట్ ఇలా క్యాలిక్యులేట్ చేసిన చూడండి. ఈ నెట్ ఈక్వల్ టు ఈ రెండు వెక్టర్స్ కదా పారాలల్ ఆఫ్ వెక్టర్స్ అప్లై చేయనా రూట్ e1 స్క్వేర్ ప్లస్ e2 స్క్వేర్ ప్లస్ 2e1 e2 cos 60 ఆర్ కాస్ థీటా రాసుకో ఫస్ట్. సో ఈ నెట్ ఈక్వల్ టు నా ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం స్టార్ట్ చేయండి అన్న. ఈవన్ వాల్యూ ఏంటన్నా ఈ స్క్వేర్ ప్లస్ ప్లస్ 2 ఇంటూ ఈ ఇంటూ కాస్ 60 ఎంతనా 1/2 కదా 1/2 2 క్యాన్సిల్ అయిందన్నా. సో ఈ నెట్ ఈక్వల్ టు ఏం రాచ్చినా రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ ఇంటూ ఈ కూడా ఈ స్క్వేర్ కదా రూట్ ఆఫ్ 3e స్క్వేర్. ఈకి స్క్వేర్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్ అన్నా ఏమవుద్ది చెక్ చేయండి రా √3e. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంత నిదానం మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే 1 or 2 ప్రాబ్లమ్స్ పోయిన తర్వాత మీరు స్పీడప్ చేయొచ్చు ఈజీగా. సో ఈ నెట్ అనేది ఏమవుద్ది నేను √3 టైమ్స్ ఈని ఏమైనా అజ్యూమ్ చేసుకున్నాం మనం ఈ ప్రాబ్లంలో పర్టికులర్ ప్రాబ్లం నేను అజ్యూమ్ చేసుకున్నది. ఓకే కే క్యూబ్ ఏమైనా రాసుకున్నాం ఏ స్క్వేర్. ఇది రిజల్టెంట్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో సార్ పర్పెండిక్యులర్ టు దీస్ 2 చార్జెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ అన్న ఈ ఎగ్జాంపుల్లో. ఓకే లెట్ మీ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్. 3 చార్జెస్ ఇచ్చాను నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆస్కింగ్ అబౌట్ దిస్ కార్ నాన్న. ఓకే సో సైడ్ లెంత్ ఏమి ఇచ్చాడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ లెంత్ ఏ స్క్వేర్ అనుకుందాం. ఇప్పుడు ఇది సైడ్ లెంత్ ఏ అవుతాయి డయాగనల్ లెంత్ ఏమవుతుంది నాన్న √2a కదా అందులో ఏం డౌట్ లేదు కదా. దిస్ స్క్వేర్ ప్లస్ దిస్ స్క్వేర్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్ నా హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెనస్ ఈక్వల్స్ టు √2a విల్ గెట్ ఇట్. సో ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ నా అజంప్షన్ ఏంటంటే కేక్యూ బై ఏ స్క్వేర్ ఎక్కడైనా చూసాను అనుకో దాన్ని ఈగా రాస్తున్నా. ఇప్పుడు చెక్ చేద్దాం. సో నీకు ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెక్ చేయాలి డైరెక్షన్ అంటే +1 పెట్టుకో నీకు డౌట్ ఉంటే. ఓకే సో డ్యూ టు దిస్ ఫీల్డ్ +1 విల్ గో అవుట్వర్డ్ డైరెక్షన్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ అవుట్వర్డ్. సార్ మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్ క్యూ ఉంది ఏ ఉంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంది కేక్యూ డివైడెడ్ బై ఏ స్క్వేర్ కదా. కేక్యూ బై ఏ స్క్వేర్ ఏమైనా రాసినా ఈ. సో ఈ అని రాస్తున్నాను నేను ఇక్కడ ఏమని రాస్తున్నా ఈ అని. అలాగే ఈ ఛార్జ్ ద్వారా చెక్ చేయి ఇది ఏ డిస్టెన్స్ అయితే ఇది కూడా ఏనే కదా ఏం రాయొచ్చు కేక్యూ డివైడెడ్ బై ఏ స్క్వేరా
అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా వస్తుంది అన్న, పాజిటివ్ చార్జ్ కదా అవుట్వర్డ్ ఉంటుంది అన్న, ఏమొస్తుంది ఈ వస్తుంది. సార్ దీనికి ఎలా రాయొచ్చు, ఈ డైరెక్షన్లో వస్తుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎవ్రీ వన్ విల్ టెల్ సార్ ఐ నో దట్, దెన్ హౌ కెన్ యూ టెల్ ద మ్యాగ్నిట్యూడ్. ఈ డాష్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ డాష్ ఇక్కడ ఏం రాసిన కేక్యూ, కే చార్జ్ ఫ్రమ్ హియర్ టు హియర్ డిస్టెన్స్ అమ్మొచ్చా, క్యూ డిస్టెన్స్ అమ్మొచ్చినా √2a, √2a హోల్ స్క్వేర్ అమ్మచ్చు పోయినా 2a². కేక్యూ స్క్వేర్ బై ఈగా అజ్యూమ్ చేసుకుంటే మీరు కేక్యూ స్క్వేర్ బై 2a² ఏం తీసుకోవచ్చు, హాఫ్ ఎర్లియర్నా. సో ఈ డాష్ ఈక్వల్ ఏం రాసినా e/2, అంటే దీన్ని e/2 అనుకున్నాం. ఇప్పుడు 3 వెక్టార్స్ ఉన్నాయన్న, మీరేం డిఫికల్ట్గా ఫీల్ అవ్వకండి, కన్ఫ్యూజన్గా ఫీల్ అవ్వకండి, కొద్దిగా పేషెన్స్ ఉంటే ప్రాబ్లమ్ గోయింగ్ టు బి సాల్వ్. ఓకే, కొద్దిగా ఓపిక. ప్యారలల్ వెక్టర్స్ యూజ్ చేసినాం కదా, దాన్ని యూజ్ చేస్తే చేస్తున్నాం. ఇప్పుడు కూడా కొద్దిగా ఓపికగా చూడండి. సార్ ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ చూసుకోనన్నా, ఇక్కడ ఒక వెక్టర్ ఇక్కడ ఒక వెక్టర్ ఉన్నాయి కదా, ఈ రెండు వెక్టర్లు ఏమైనాయి సార్, ఆ రెండు వెక్టర్లు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ సార్. ఫస్ట్ నేను ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను బై యూజింగ్ ప్యారలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. ఇందాకే మనం రాసినాం కదా, లెట్ బి లైక్ దట్ వాల్యూ గోయింగ్ టు బి e2 ఐమ్ అజ్యూమింగ్. ఓకే, వాట్ యూ కెన్ రైట్ రూట్ ఆఫ్, వాట్ యూ కెన్ రైట్ దిస్ ఫెల్లో ఈ, దిస్ ఫెల్లో ఆల్సో ఈ. సో వాట్ యూ కెన్ రైట్ e² ప్లస్ 2 ఇంటూ ఈ ఇంటూ యాంగిల్ రెండింటి మధ్యలో ఏముంది నాన్న 90 కదా, కాస్ 90 సార్. కాస్ 90 ఎంతనా 0. సో ఈటీ ఈక్వల్ ఏమొచ్చిందన్నా √e² ప్లస్ e² ఏమొచ్చిందన్నా √2e, స్క్వేర్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్ ఫర్ ఈ. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనము ఆ రిజల్టెంట్ ఈ డైరెక్షన్లోకి వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్. ఎలా చెప్తున్నావు సార్, ఇది ఈ రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ కదా, ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ వస్తుంది అన్న. ఎంత వచ్చింది సార్ మ్యాగ్నిట్యూడ్ √2e. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాయాలంటే ఎలా రాయొచ్చు ఇప్పుడు చెప్పండి. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ ఫెలో √2e వి గాట్, అంటే రిమైనింగ్ ఈజ్ దిస్ థింగ్ ఓన్లీ, రైట్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఎస్ సార్, దెన్ హౌ కెన్ యూ యాడ్ దట్, టెల్ మీ. √2e ప్లస్ e/2 both are acting same direction, I can add it directly, right? So or we can take common e, if I take common ana √2 plus 1/2 sir. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటన్నా ఇక్కడ చెక్ చేయి, kq/a² అజ్యూమ్ చేసుకున్నాం కదా, kq/a² సార్. సో ఇఫ్ యూ టేక్ ఎల్సిఎం నో 2√2 ప్లస్ 1/2 సార్. దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఈ నెట్ అన్న. ఓకే, జేఈలో నీట్లో ఇట్లాంటి మోడల్స్ అడుగుతూనే ఉంటాడు, కీప్ ఆన్ దేర్ ఆస్కింగ్. ఓకే, ఇట్స్ నాట్ డిఫికల్ట్ టాస్క్, బట్ దే విల్ బి కీప్ ఆన్ ఆస్కింగ్. ఓకే, మనకి బేసిక్స్ ఉంటే సరిపోద్ది అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి. ఓకే, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లమ్ నాన్న. నౌ హియర్ హౌ మెనీ చార్జెస్ ఇస్ దేర్ అన్న, 4 charges, -q plus q they given. They are asking us to calculate where both diagonals intersect there. ఫస్ట్ మనకి ఏం తెలియాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ సింపుల్, లిజన్ అన్న. ఇది √2a, ఇది √2a. ఫస్ట్ ఈ టోటల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేసినాం, దీన్ని హైపోటనస్ అనుకో నువ్వు. సో ఏం రాస్తావు, హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ ఏం రాస్తావు, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్నా. సో సైడ్ స్క్వేర్ ఏంటన్నా √2a హోల్ స్క్వేర్నా, అంటే ఏం రాస్తావు 2a² ప్లస్ 2a². అంటే ఏం రావచ్చు, హైపోటనస్ స్క్వేర్ ఇక్స్ 2 ఏం రాయొచ్చు 4a². హైపోటనస్ ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న 2a కదా, అంటే టోటల్ హైపోటనస్ 2a, టోటల్ ఇస్ డయాగ్నల్ వాల్యూ. ఈ డయాగ్నల్ వాల్యూ 2a వచ్చింది, అంటే హాఫ్ ఆఫ్ డయాగ్నల్ ఏంటి, 2aలో హాఫ్ ఎంతనా a. ఇది a అంటే ఆబ్వియస్లీ ఇది కూడా a సార్, ఇది కూడా a సార్, ఇది కూడా a సార్. ఇప్పటికి కూడా నేను ఏం అజ్యూమ్ చేసుకుంటాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ కదా, అందుకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం అజ్యూమ్ చేసుకున్నాను, ఈక్వల్ టు kq/a². ఎక్కడైనా kq/a² వస్తే దాన్ని నువ్వు ఈ అని అజ్యూమ్ చేసుకో. ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు డ్యూ టు దిస్ మైనస్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ద చార్జ్ విల్ గెట్ లైక్ దిస్. ఇక్కడ నెగిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఇంటూ ద చార్జ్. ఇక్కడ ఏమవుద్ది, పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ అవే అంటే ఈ పాయింట్ నుంచి అవే యాక్ట్ అవుతుంది అనమాట ఈ డైరెక్షన్లో. ఇక్కడ పాజిటివ్ చార్జ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవే. డ్యూ టు ఈ చార్జ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత సార్, ఈ ఓన్లీ నన్ను ఎందుకు చెక్ చేయి, kq/a² నా, ఈ kq/a², డోంట్ టేక్ ది సైన్, డైరెక్షన్ ఆల్రెడీ చెకింగ్, ఈ అండ్ ఇది కూడా అంతే kq/a². ఇది కూడా ఈ వస్తుంది, దీని ద్వారా ఈ వస్తుంది, దీని ద్వారా కూడా ఈ వస్తుంది, కాబట్టి ఇలా వస్తుంది. అంటే ఈ డైరెక్షన్లో 2e, ఈ డైరెక్షన్లో 2e వచ్చిందన్న. అంటే మీకు రిజల్ట్ అంటే ఇక్కడ బయట చూపిస్తున్నాను చూడండి, ఈ డైరెక్షన్లో ఒకటి వచ్చింది, ఈ డైరెక్షన్లో ఒకటి వచ్చింది సార్. మ్యాగ్నిట్యూడ్స్ ఎంత, ఇక్కడ 2e, ఇక్కడ 2e సార్. ఈ రెండింటికి యాంగిల్ ఎంత 90 degrees సార్. ఎలా చెప్పగలుగుతున్నారు, ఈ టోటల్ యాంగిల్ ఎంతైనా 360 డివైడ్ లైక్ 4 క్వాడ్రెంట్స్, 90 90 90 90. ఓకే, సో 2e కదా. ఇప్పుడు ఎర్లియర్ క్వశ్చన్లో ఏం చేస్తాము, ఈ 90 degreesలో సాల్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది √2e. అలాగే 2e సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 2√2e వస్తుంది అనమాట. ఎలా వస్తుంది రిజల్టెంట్, ఇన్ బిట్వీన్ దెమ్ సార్, సమ్వేర్ హియర్ విల్ గెట్ ఇట్ రిజల్టెంట్, బికాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్ నా, ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ యూ మే గెట్ ఇట్ ఈ నెట్. సార్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ నెట్ ఈక్వల్ టు ఏం రచననా, రూట్ ఆఫ్
2e హోల్ స్క్వేర్ ప్లస్ 2e హోల్ స్క్వేర్ ప్లస్ 0, ఎందుకంటే కాస్ 90 ఈజ్ 0 అనమాట. సో ఈ నెట్ ఈక్వల్ టు ఏం రాసి చెక్ చేయదండి, 2eని బయట తీసుకోవచ్చు కదా, 2eని బయట తీసుకుంటే ఏం మిగిలింది, √1² ప్లస్ 1² ఏమొచ్చానా, నేను ఆల్రెడీ చెప్పినా కదా మీకు రిజల్ట్ ఏమొస్తుందని, 2√2 వస్తుంది కదా, ఎర్లియర్ √2e, ఇప్పుడు 2e ఎక్స్ట్రా 2 ఎక్స్ట్రా ఉంది కదా 2√2e వస్తుంది. సో ఏమని రాయొచ్చు రిజల్ట్ ఏంటి నన్ను ఇక్కడ, సార్ ఈ నెట్ ఈక్వల్ టు, నేను ఇప్పుడు రాయగలిగాను సార్, ఏం రాయగలిగారు, 2√2 టైమ్స్ ఈ KQ/A². వీడియోని ఒకసారి పాస్ చేసి ఇంకొకసారి ప్రాబ్లం చేయడానికి ట్రై చేయి. ఇట్స్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్, ఓన్లీ సైన్ కన్వెన్షన్స్ యూ షుడ్ నో. నెగిటివ్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్వర్డ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ అంటే అవుట్వర్డ్ ఉంటుంది సార్. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్ అన్న. ఇక్కడ ఛార్జ్ క్యూ, ఇక్కడ ఛార్జ్ 2Q, ఇక్కడ 3Q ఉంది, ఇక్కడ 4Q ఉంది. సైడ్ స్క్వేర్ సైడ్ లెంత్ √2a. క్వశ్చన్లో అతను ఏమైనా ఇవ్వచ్చు, వాళ్ళు ఏమైనా ఏ అనే ఇవ్వచ్చు, డి అయినా ఇవ్వచ్చు, a/√2 అయినచ్చు, వాళ్ళ విషయం. నేను √2a అని తీసుకున్నా. ఓకే ఫైన్, ఇది నథింగ్ బట్ బిఫోర్ ప్రాబ్లమే కదా, సైడ్ లెంత్ ఎస్ √2a ఉంటే టోటల్ డయాగ్నల్ లెంత్ ఏమైంది సార్, 2a అయింది నాన్న, 2a అయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చెక్ చేయండి అన్న ఇక్కడ, సార్ ఇఫ్ ఇట్ ఈజ్ √2a టోటల్ డయాగ్నల్ లెంత్ 2a సార్, అంటే సెంటర్ నుంచి ఇక్కడ డిస్టెన్స్ నాకు తెలుసు సార్, ముందు ప్రాబ్లం చేస్తాము ఏ, దట్స్ గుడ్, ఇఫ్ యూ రిమెంబర్ దట్స్ గుడ్ సైన్. ఓకే ఫైన్, నా ఇప్పుడు ఏం చేయొచ్చు చెక్ చేయండి అన్న, అబౌట్ దీస్ పాయింట్ ఓకి క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ ఇంత ముందులాగా నేను ఏం అజ్యూమ్ చేసుకుంటాను అంటే, ఎక్కడైనా KQ²/A² అంత వాల్యూ దొరికితే నాకు దాన్ని నేను ఈ అని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చెక్ చేయండి అన్న, దీన్ని 1 అనుకో, దీన్ని 2 అనుకో, ఛార్జ్ నెంబరింగ్ ఇస్తున్నాను అనమాట, దీన్ని థర్డ్ ఛార్జ్ అనుకో, దీన్ని ఫోర్త్ ఛార్జ్ అనుకో. డ్యూ టు ఛార్జ్ 1, ఈ ఛార్జ్ ద్వారా అబౌట్ దీస్ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత రాసుకోవచ్చు అన్న, E1 ఈక్వల్ టు K, ఛార్జ్ వాల్యూ ఎంత Q, ఏ వాల్యూ ఎంత A, KQ/A². సో KQ/A² ఏమైనా వచ్చినా ఈయన ఎస్ సార్. E2ని క్యాలిక్యులేట్ చేసుకో, E2 అంటే ఏం రాయొచ్చు, K, ఈ ఛార్జ్ వాల్యూ ఎంతనా 2Q, డిస్టెన్స్ ఎంత A², 2Q/A², అంటే దీన్ని ఏం రాయించినా 2E. E3ని ఏం రాయొచ్చు చెక్ చేయనా, K ఇంటూ 3Q/A², అంటే ఏం రాయొచ్చునా 3E. E4 4Q/A², 4A లైక్ దిస్ సార్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్స్ వచ్చాయి మనకి, డైరెక్షన్స్ చెక్ చేద్దాం ఎలా వస్తాయి అనేది. డ్యూ టు Q పాజిటివ్ ఛార్జ్ మీన్స్ ఫీల్డ్ ఈజ్ అవే సార్, లైక్ దిస్. హౌ మచ్ ఇస్ దట్ వాల్యూ E సార్. డ్యూ టు 3Q పాజిటివ్ ఫీల్డ్ ఈజ్ అవే సార్, హౌ మచ్ ఇస్ దట్ E3 వాల్యూ ఎంతనా 3E సార్. రాయండి ఇక్కడ 3E. డ్యూ టు 4Q అవేనా ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ డైరెక్షన్లో వస్తానన్నా, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత 4E సార్. దిస్ ఇస్ 2Q కదా, ఇప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ చెక్ చేయండి అన్న, మీరు యూ షుడ్ ట్రై టు ప్రాక్టీస్ సార్. 2Q ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది అన్న 2E కదా, ఎస్ సార్ 2E. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేసానన్నా 4E 2E అనేటివి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ సిస్టంలో కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు, డ్రాయింగ్లో నేను మిస్టేక్ చేసి బట్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లోనా. 4E 2E అంటే ఏమవుద్ది, దీస్ 4E 2E ఆపోజిట్లో ఉన్నాయి, 4E 2E క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తారు, నాకు అర్థమైంది ఎంత 2E బికాస్ వెక్టార్నా. ఇక్కడ 3E ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఏముంది నాన్న, ఈ డైరెక్షన్లో 2E ఉంది. సార్ ఈ ప్రాబ్లం ఎర్లియర్ చేసినాం సార్, 2E ఈ నెట్ మధ్యలో వచ్చింది, ఈ నెట్ వాల్యూ √2E. ఎస్ నాన్న, రిజల్టెంట్ మీరు అన్నట్టు మధ్యలోనే వస్తుంది, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ వస్తుంది నాన్న. ఓకే, ఏమొస్తుంది నాన్న ఈ నెట్. సార్ ఈ నెట్ వాల్యూ ఎంత వచ్చింది సార్, మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి, యూ షుడ్ ప్రాక్టీస్ నాన్న. ఓకే, సో ఈ నెట్ ఏమొచ్చిందన్న ఇక్కడ, ఈ నెట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2√2E వచ్చింది నాన్న ఈ నెట్. సో ఈ నెట్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2√2 టైమ్స్ ఈ వాల్యూ ఏమొచ్చినా సార్, నేను KQ/A² మనం అజ్యూమ్ చేసుకున్నాం సార్. వెరీ గుడ్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అన్న. యాజ్ మచ్ యాజ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా, అతను ఏ టైప్ క్వశ్చన్ అడిగినా మన జేఈలో కానీ, నీట్లో కానీ, ఎంసెట్లో కానీ మనం చేయొచ్చు. ఎంసెట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చేయొచ్చు నాన్న. ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చూద్దాం, ఇక్కడ చూద్దాం ప్రాబ్లం ఎలా ఉందో. ఇక్కడ ఆర్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ ఇచ్చారు, అంటే ఆబ్వియస్గా ఇందాకే చేసాం సార్, ఇది ఆర్ అయితే హైపోటెనస్ √2R అవుతుంది కదా సార్, √2R అవుతుంది ఆబ్వియస్గా. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ C ఇన్ వెక్టర్ ఫామ్. C మీద క్యాలిక్యులేట్ చేయాలి, బట్ I క్యాప్ J క్యాప్ ఆ టర్మ్స్లో రాయాలన్నమాట, వెక్టర్ ఫామ్లో రాయాలి. ఫస్ట్ బేసిక్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఫామ్లో ఏంటి KQ/R². ఓకే, సో ఇక్కడ రాయికు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ C క్యాలిక్యులేట్ చేయి. ఓకే, ఆ ఛార్జ్ అవసరం లేదు. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్ అన్న, డ్యూ టు దిస్ పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ యాక్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ along line joining that almost. Due to this positive electric field back which direction ana, in this direction. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాట్ డిస్టెన్స్ ఉంది నాన్న, R డిస్టెన్స్ కదా, దాన్ని నేనేమనుకుంటున్నాను KQ/R² అనే మ్యాగ్నిట్యూడ్ ఎక్కడ వస్తే దాన్ని నేను E అని అజ్యూమ్ చేసుకుంటున్నా. డ్యూ టు దిస్ అబ్జర్వ్ చేయి, KQ/ డిస్టెన్స్ కదా వచ్చేది R² E అని రాయొచ్చు ఈ డైరెక్షన్లో. ఇప్పుడు ఇది మేకింగ్ సమ్ యాంగిల్. సార్ ఎంత యాంగిల్ అంటే మనకు తెలీదు, బట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎలాగో నేను చెప్తాను చూడు. ఈ యాంగిల్ తీటా అనుకున్నానా,
ఇప్పుడు ఏం చేస్తావు, సైన్ తీటా రాయినా. సైన్ తీటా ఇక్కడ ఏం రాయొచ్చు, ఆపోజిట్ బై హైపోటనస్ r/√2r సార్. r విల్ గెట్ క్యాన్సిల్ సార్. తీటా ఇక్కడ వాళ్ళు గెట్నా 45 degrees నా, బికాజ్ 1/√2 1/2 లేవు, కామన్ సెన్స్ 45 degrees అంటే ఇది 45 degrees ఇక్కడ వచ్చింది. తీటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత క్యాలిక్యులేట్ చేయనా, ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఈ ఏ డ్యూ టు ఏం వచ్చినా కేక్యూ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ √2r హోల్ స్క్వేర్. √2r హోల్ స్క్వేర్ మర్చో 2r స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు దాన్ని, నేను e/2గా రాయొచ్చు కదా. ఎస్ సార్, వీ కెన్ రైట్ e/2. సో దీన్ని e/2గా రాయగలిగినాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, దీన్ని రాసుకో e/2 అని. ఇప్పుడు you know how to break a vector into components. Yes sir, I know that. How can you write, Nana? If you break this into component, no, theta side I'll write one component. What is that? e/2 cos 45. Opposite side what will get? Sin component na, e/2 sin 45. సో అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్, ఈ వెక్టర్ ఇక్కడ వరకు రైట్ అన్న, అలాగే ఎక్స్ యాక్సిస్. ఓకే, మీరు స్టిల్ యూ వాంట్ టు సింప్లిఫై నా, సింప్లిఫై ఇట్. e/2 cos 45 ఎంతనా 1/√2 కదా. 1/√2 ఎందుకు వస్తుంది, 1/2√2 వచ్చి అనమాట. ఇక్కడ కూడా సేమ్ e/2 sin 45 ఎంత 1/√2 అంటే ఏమొచ్చా e/2√2. ఓకే, సో ఈ వెక్టర్ ఇక్కడ ఏం రాస్తారన్నా, ఇక్కడ కూడా ఎక్స్ డైరెక్షనే, ఇది కూడా ఎక్స్ డైరెక్షనే, అంటే ఏం రాస్తావు e ప్లస్ e/2√2 i క్యాప్ సార్ మైనస్ రాస్తానన్నా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ డైరెక్షన్ ఇది, నెగిటివ్ i డైరెక్షన్, దట్స్ వై e/2√2 j cap. Still option is not available sir, then what you need to do, this e value you need to substitute in this just. Okay, then you will get the answer, Nana. Fine sir, we understood this problem. We'll go to next problem. Okay sir, చూడండి, breaking of vector you should get idea, that's it. Very decent problem. ఇంతకుముందు పొటెన్షియల్లో నీట్లో అడిగాడు, ఒకసారి చెక్ చేయండి నాన్న. బట్ నేను ఫీల్డ్లో క్రియేట్ చేస్తాను అదే క్వశ్చన్. వెరీ గుడ్ ప్రాబ్లం. ఓకే, కొద్దిగా పేషెన్స్ ఉంటే మనకి చేసేది ప్రాబ్లం, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇక్కడ 6L ఇక్కడ 4L అంటే రెక్టాంగిల్ ఇచ్చాడు, ఒక సైడ్ మీద ఎక్కడ మిడిల్ పాయింట్లో కనెక్ట్ చేయమంటున్నాడు. ఇది 4L ఉన్నప్పుడు, ఈ టోటల్ 6L ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ దట్ గోయింగ్ టు వచ్చినా 3L కదా. అర్థమైంది సార్, ఇది 3L ఇది 3L. సార్ ఇప్పుడు అలా ఉన్నప్పుడు దీన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం సార్, ఇందాకే చేస్తాం కదా, ఎలా చేయగలుగుతాం, ఇది 4L సార్, ఇది 3L సార్, ఆబ్వియస్లీ ఇది 5L అవుతుంది సార్. ఎలా చెప్పగలుగుతున్నా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3L స్క్వేర్ ఇస్ మచ్ 9L స్క్వేర్ ప్లస్ దిస్ 4L స్క్వేర్ ఇస్ మచ్ 16L స్క్వేర్. సో హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25L స్క్వేర్ వస్తుంది సార్. సో హైపోటెనస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పంపించు 5L వస్తుంది సార్. వెరీ గుడ్, వీ అండర్స్టూడ్ దట్ బికాస్ వీ డిడ్ ఇన్ ద స్క్వేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో వీ డిడ్ హౌ టు ఫైండ్ ది హైపోటెనస్. సో ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఇది 4L 3L అంటే ఇదేమొస్తుందన్నా 5L, ఇదేమొస్తుందన్నా 5L. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలా క్యాలిక్యులేట్ చేద్దామో చూడండి. డ్యూ టు దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ సైడ్ అన్నా, డ్యూ టు దిస్ ఆల్సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లెఫ్ట్ సైడ్ అన్నా. సార్ ఎంత సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ చెక్ చేయి ఎంతనా, డ్యూ టు దిస్ చార్జ్ అన్నా, వాట్ డిస్టెన్స్ అన్నా KQ డివైడెడ్ బై 9L స్క్వేర్. లెట్ మీ అజ్యూమ్ దట్ ఈస్ ఈ డాష్. అది ఈ డాష్ అయినప్పుడు ఏమవుద్ది, ఇది ఈ డాష్ అవుద్ది. KQ డివైడ్ బై 9L స్క్వేర్. ఇక్కడ దీనికి కూడా ఏమవుతుంది, Q/3L హోల్ స్క్వేర్ ఏమవుద్ది 9L స్క్వేర్ అంటే ఈ డాష్. ఈక్వల్ ఆపోజిట్ నా, సో డ్యూ టు దిస్ బోత్ విల్ గెట్ క్యాన్సిల్, హాఫ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఓకే, డ్యూ టు దిస్ fellow you check nana, electric field will be outward like this, right? So due to that fellow electric field will be outward sir, in this direction you will get it nana. Due to this fellow sir, outward sir, in this direction. Sir, what is that, how to find that? First to find this vector indicates how much value, if indicate, find that how much value indicates, we just check that. Okay, if you want now I'll drop a line here, particular perpendicular line, let me drop here like this. Okay, you just keep that. First ఈ వాల్యూ ఎందుకు క్యాలిక్యులేట్ చేద్దాం. ఐఎమ్ అజ్యూమింగ్ KQ బై 25L స్క్వేర్ ఈక్వల్ టు ఈ అజ్యూమ్ చేసుకుంటాను. ఇప్పుడు చెక్ చెక్ KQ డివైడెడ్ బై 5L హోల్ స్క్వేర్. 5L స్క్వేర్ ఏమొచ్చి 25 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు నేను ఈ. దీన్ని కూడా చెక్ చేయి, పాజిటివ్ కదా, ఫీల్డ్ అవుట్వర్డ్ ఉంటుంది సార్. KQ బై 25L స్క్వేర్ ఏమొస్తుంది అన్న, 25 KQ బై 25L స్క్వేర్ నేను ఏమనుకున్నా ఈ అనుకున్నాను అన్న. సార్ ఇంకా రిమైనింగ్ క్లూ ఎలా ప్రాబ్లం చేయాలి సార్, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని అజ్యూమ్ చేసుకో. ఈ యాంగిల్ నేను ఏమనుకుంటున్నా అంటే తీటా అనుకుంటున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ తీటా అయితే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఏమవుద్ది తీటా. ఈ యాంగిల్ తీటా అవుద్ది అనుకో, ఇది కూడా తీటా అవుద్ది. ఎలా అవ్వాలి సార్, ఇక్కడ 3L ఇక్కడ 5L ఇది 4L, ఇక్కడ 5L 3L 4L. ఆబ్వియస్లీ దిస్ యాంగిల్ ఆల్సో మ్యాచెస్ విత్ తీటానా. ఇఫ్ దిస్ ఈస్ తీటా వాట్ విల్ హ్యాపెన్ అన్నా, దిస్ యాంగిల్ గోయింగ్ టు బి తీటా, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాము, కాంపౌండ్ వెక్టార్గా బ్రేక్ చేద్దాం కాంపోనెంట్స్గా. ఇలా ఉంది నాన్న, సరేనా.
ఇక్కడ ఒక వెక్టర్ వచ్చింది మనకు, ఇక్కడ ఒక వెక్టర్ వచ్చింది. చెక్ కావాలంటే ఇక్కడ తీటా వచ్చింది, ఇక్కడ తీటా వచ్చింది. దీన్ని ఏమనుకున్నాం, ఈ అనుకున్నాం, ఈ అనుకున్నాం. బ్రేక్ ఏ వెక్టర్ ఇంటూ కాంపోనెంట్స్. ఇన్ దిస్ డైరెక్షన్ వాట్ విల్ గెట్ ఈ కాస్ theta sir. In this direction what will get it e sin theta sir. You break this vector into components. Theta side will get cos component na, e cos theta వచ్చింది సార్, ఇక్కడ ఏమొచ్చిందనా e sin theta. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఈ కాస్ theta అనేది క్యాన్సిల్ అయింది సార్. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్ ఉంది సార్. ఎంత నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనా, ఈ నెట్ వాల్యూ 2e sin theta వచ్చింది సార్. డోంట్ నీడ్ టు వరీ నానా. సో నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇక్కడ రాయండి. ఈ నెట్ ఈక్వల్ టు మనకి వచ్చింది ఏంటి, 2e sin theta. బికాజ్ ఈ sin theta ప్లస్ ఈ sin theta 2e sin theta. సార్ ఈ వాల్యూ మనం ఇందాక అజ్యూమ్ చేసుకున్నాం, నాకు ఐడియా ఉంది సార్. ఏంటి నాన్న, 2 ఇంటూ చెక్ చేయి, మీకు డౌట్ ఉంటే KQ/25L² వచ్చింది కదా. ఎస్ సార్, KQ డివైడెడ్ బై 25L² వచ్చింది సార్. ఇంటూ సైన్ థీటాని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీరు డిఫికల్ట్ టాస్కే కదా అది. ఈ థీటా ఈ ట్రయాంగిల్ నుంచి, లేకపోతే ఈ ట్రయాంగిల్ నుంచి క్యాలిక్యులేట్ చేయండి. థీటా ఇక్కడ ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్. ఆపోజిట్ ఏమవుతుందన్నా, ఇది 4L అంటే ఇది కూడా 4L అవుతుంది కదా. 4L/3L అడ్జసెంట్, 4L/5L హైపోటనస్ అడ్జసెంట్ వినిట్ రైట్. సైన్ థీటా ఆపోజిట్ బై హైపోటనస్నా 4L/5L. సో వాట్ విల్ గెట్ ఆన్సర్ అన్నా, 4L/5L విల్ గెట్ ఇన్ అన్నా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అన్నా, సో ఈ నెట్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ రైట్ అన్నా, 2k, okay, 4 to 8 na, we'll write that 8kq divided by 25 into 5 na, 125 ఇక్కడ L క్యాన్సిల్ అయిపోయింది, డోంట్ వరీ అబౌట్ దట్. 125L². సో క్వశ్చన్ చూడడానికి చాలా డిఫికల్టే. బేసిక్స్ ఆఫ్ వెక్టర్స్ మనకి ఐడియా ఉంటే హౌ టు బ్రేక్ ఎ వెక్టర్ ఇంటూ కాంపోనెంట్స్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుద్ది. ఒకసారి పాస్ చేసుకొని మరీ ఇదే క్వశ్చన్ తీసుకొని ట్రై చేయను అన్న. వెరీ గుడ్ క్వశ్చన్, పక్కా దే కెన్ ఆస్క్ యూ ఇన్ నీట్ అండ్ జేఈ అండ్ ఎంసెట్. ఓకే, ప్రాక్టీస్ ద క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. ఓకే ఫైన్, లెట్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం నాన్న. ఇక్కడ నుంచి మంచి డీసెంట్ ప్రాబ్లమ్స్ ఈజీ అయిపోతాయి కూడా మనకు, ఎందుకంటే మనం ఆల్రెడీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తాం. ఇక్కడ క్యూ ఇచ్చాడు, సైడ్ లెంత్ ఏమి ఇచ్చాడు సార్, సైడ్ లెంత్ √2a ఇచ్చాడని తీసుకుందాం. ఐ వాంట్ టు మేక్ ప్రాబ్లమ్ టు ఈజీ ఫర్ యూ పీపుల్. ఇక్కడ √2a, ఇక్కడ √2a ఏమైతే టోటల్ డయాగ్నల్ లెంత్ ఎంత సార్, 2a సార్. ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో చేసాం చూడండి, సెకండ్ థర్డ్ ప్రాబ్లంలో. ఇక్కడ ఏ అయిపోద్ది, ఈ హాఫ్ ఏ వద్ది, ఈ హాఫ్ ఏ వద్ది, ఈ హాఫ్ ఏ వద్ది. అట్ పాయింట్ ఓ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడుగుతున్నాడు సార్. నేను ఏం అజ్యూమ్ చేస్తున్నానంటే, ఎక్కడైనా ఇప్పుడు ఈ ప్రాబ్లంలో KQ/A² అనే వాల్యూ వచ్చింది అనుకో, దాన్ని ఈ అని అజ్యూమ్ చేసుకుంటున్నా సార్. యూటివ్ పాయింట్ చార్జ్ సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్వర్డ్ ఇన్వర్డ్ సార్, అవుట్వర్డ్ సార్. ఎంత సార్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఎంత చెక్ చేయి, KQ డివైడెడ్ బై A² అంటే ఈ అని రాసుకోవచ్చు సార్. డ్యూ టు ఈ పాజిటివ్ చార్జ్ సార్, అవుట్వర్డ్ సార్, ఎంత మ్యాగ్నిట్యూడ్ ఈ. డ్యూ టు ఈ పాజిటివ్ చార్జ్ సార్, అవుట్వర్డ్ ఎంత సార్, KQ డివైడెడ్ బై A² ఈ వచ్చింది నాన్న. దీనివల్ల ఏమొస్తుంది నాన్న చెక్ చేయి, ఈ. అంటే యూ గాట్ ది 4 వెక్టర్స్ లైక్ దిస్. This is E, this is E, this is E, this is E. This E opposite to each other will get cancelled. This E opposite to each other will get cancelled. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందన్నా, అట్ ది సెంటర్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. హెక్సాగాన్ ఇచ్చాడు, 6 చార్జెస్తో డీల్ చేస్తున్నాం ఇప్పుడు. ఫైన్, సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు సార్ చెప్పలేదు, ఏ అనుకోండినా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ అంటే ఇదేమవుతుందన్నా, ఇదేమవుతుందన్నా ఏ. ఎందుకంటే ఈ టోటల్ యాంగిల్ 120, ఇది 60, ఇది 60. ఈ టోటల్ యాంగిల్ 360/6 కదా, ఇక్కడ కూడా 60 వస్తుంది. 60 అంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఏ అంటే ఇక్కడ కూడా ఏమైపోతుంది అన్న, ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ, ఇక్కడ కూడా ఏ సార్. ఈ పాయింట్ ఏమనుకుందాం అన్న, ఓ అనుకుందాం. ఆ పాయింట్ ఓ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఒక ఛార్జ్ ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెక్ చేసుకో, KQ/A² కదా, అందుకే ఏమంటున్నా, KQ/A² అనే వాల్యూ ఎక్కడైనా ఉంటే నువ్వేం రాస్తావు అని చెప్తున్నాను, ఏ అని రాసుకోమంటున్నా, సారీ ఈ అని రాసుకోమని చెప్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది చెక్ చేయనా, KQ/A² దీని ద్వారా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందన్నా, అవుట్వర్డ్ లైక్ దిస్. హౌ మచ్ ఇస్ దట్ అన్నా, ఈ. దీని ద్వారా అవుట్వర్డ్ ఎంత అన్న మ్యాగ్నిట్యూడ్, ఈ. చెక్ చేసుకో, KQ/A². దీని ద్వారా సార్, ఐ థింక్ యూ క్యాచ్ ద పాయింట్ నౌ, ఈ KQ/A². ఆపోజిట్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ అవే, డ్యూ టు దిస్ నా అవే సార్, అవే సార్. డ్యూ టు దిస్ చార్జ్ అయినా అవే సార్. ఇప్పుడు మీరు అజ్యూమ్ చేసుకుంటే ఎన్ని వెక్టర్స్ ఉన్నాయి చెక్ కేర్ఫుల్గా. ఇక్కడ ఒకటి ఉంది, ఇలాగా ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇన్ని వెక్టర్స్ వచ్చాయి అనమాట. అన్ని ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్, ఈక్వల్ యాంగిల్స్. ఓకే, సో ఏమవుతుంది నేను, ఇది ఈ అయింది సార్, ఇది ఈ అయింది సార్, ఇది ఈ అయింది సార్, ఇది ఐ, ఇక్కడ కూడా ఈ వచ్చింది సార్, ఇక్కడ కూడా ఈ ఉంది. ఈ విల్ గెట్ క్యాన్సిల్, దిస్ బోత్, ఎస్ సార్. దిస్ బోత్ విల్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఉన్న అపోజిట్, ఎస్ సార్. దిస్ బోత్ విల్ గెట్ క్యాన్సిల్, ఎస్ సార్. యాంగిల్ చెక్ చేయి ఎంత వచ్చిందో. Between each of them angle is 60 degrees. Take this angle is 60, this also 60. All forces, all fields same, angles same. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది ఇక్కడ, ఈ నెట్ ఈక్వల్ ఏమొచ్చింది 0. అంటే మీకు ఇక్కడ ఒక
ప్రాపర్టీ నేర్పించబోతున్నా. ఎప్పుడైనా ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం చూస్తే ఆన్ ఫింగర్ టిప్స్ లైక్ దట్ వీ నీడ్ టు సాల్వ్. హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్? ఇఫ్ ఇట్ ఈస్ పాలిగాన్, maybe it may be equilateral triangle, square, pentagon, whatever it is, octagon, anything, polygon, and all sides charges are identical, then net electric field at center is 0. నేను నీకు బై హార్ట్ చేపిస్తలేనా, 2 ప్రాబ్లమ్స్ చూపించాను, తర్వాత లాజిక్ ఇస్తున్నాను మీకు. అన్ని ఛార్జెస్ కార్నర్లో సేమ్ ఉన్నాయి. మిడిల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయండి, ఏముంది ఈ ప్రాబ్లంలో 0 వచ్చింది మనకి. అన్ని వెక్టర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఇక్కడ కూడా చెక్ చేయి, ఏమైంది? క్యూ 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 అంటే సెంట్రల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైందైనా 0. ఆ లాజిక్ నేర్చుకున్నాం. లేదంటే ఇంకో పాయింట్ కూడా చెప్తా. ఇఫ్ ఆల్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ సేమ్, ఈక్వల్ ఆపోజిట్ డైరెక్షన్, యాంగిల్స్ ఆల్సో సేమ్, 90 90 90 90 ఈ 0. ఇక్కడ కూడా ఏమవుద్ది? ఈ యాంగిల్ ఏమవుతుంది? 60 కదా, 0. లేకపోతే అన్ని ఛార్జెస్ సేమ్ ఉండి ఇట్ ఈస్ పాలిగాన్ మీన్స్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంటర్ ఈస్ 0. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ ప్రాబ్లం ఎన్సీఆర్టీ ఎగ్జామ్లో ప్రాబ్లం. ఓకే, అక్కడ మనకి లెందీగా ఒక పేజ్ డిస్కషన్ ఇచ్చింటాడు, మనం అంత చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయి. పాలిగానా? ఎస్, ఈక్వల్ ట్రయాంగిల్. ఛార్జ్ క్యూ 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 ఇచ్చాడు సార్. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ ఉంటాడు. సెంటర్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇందాక లాజిక్ ఇచ్చా కదా. సేమ్ ఛార్జెస్ ఉంటే అట్ సెంటర్ ఆఫ్ ద పాలిగాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మచ్ 0. యూ ట్రై దిస్, విల్ గెట్ సేమ్ ఆన్సర్ 0 ఓన్లీ. పెంటాగన్ ఇచ్చాడు, 5 ఛార్జెస్, అట్ సెంటర్లో ఓలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతున్నాడు, ఏమొస్తుంది? 0. ఇంతకుముందు లాజిక్ ఇచ్చాడు సార్, మీరు ట్రై చేయండి. 5 వెక్టర్స్ వస్తాయి, 5 వెక్టర్స్ మధ్యలో యాంగిల్ 72 డిగ్రీస్ వస్తాయి. ఇఫ్ బ్రేక్ ఆల్ ద వెక్టర్స్ విల్ గెట్ క్యాన్సిల్ 0. ఇక్కడ 3 వెక్టర్స్ వస్తాయి, ఈచ్ యాంగిల్ 120 వస్తుంది, క్యాన్సిల్ దట్, విల్ గెట్ 0. ఓకే సార్, విల్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం అన్న. క్లాక్ ప్రాబ్లం, గుడ్ ప్రాబ్లం. ఎన్ని ఛార్జెస్ ఇచ్చాడు? ప్రతి ఆర్ హ్యాండ్లోనూ ప్రతి ఆర్ ప్లేస్లోనూ ఒక్కొక్క ఛార్జ్ ఇచ్చాడు, ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓ అడుగుతున్నాను అన్న. రేడియస్ ఎంత ఇచ్చాడు? ఆర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సెంటర్ ఈజ్ 0. సార్ ఎందుకు సార్ అన్ని ఛార్జెస్ ఇచ్చారు, ఎలా 0 అయిపోద్ది సార్? చెక్ చేసుకో. డ్యూ టు దిస్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవును, డ్యూ టు దిస్ ఫీల్డ్ అప్వర్డ్, డ్యూ టు దిస్ ఫీల్డ్ లైన్ లెఫ్ట్ టు రైట్, ఆల్ ద ఫోర్సెస్ సేమ్. ఈచ్ ఫోర్స్ బిట్వీన్ యాంగిల్ ఫీల్డ్స్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 30 డిగ్రీస్ బికమ్స్ అనమాట. లేకపోతే లాజిక్ చెప్పా కదా, పాలిగాన్ అయితే చాలు, చుట్టూ సేమ్ ఛార్జెస్ ఉంటే చాలు. సో ఏమవుతుంది? ఇట్స్ నథింగ్ బట్ పాలిగాన్ ఓన్లీ. ఎన్ని ఛార్జెస్? 12 ఛార్జెస్ ప్లే చేస్తాడు. సో సెంటర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చిన 0 సార్, నీడ్ నాట్ టు సాల్వ్. ఓకే, చూసుకోండి ఒకసారి ప్రాబ్లం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అడగచ్చు అనమాట, మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒక మంచి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. మనం ఇంతకుముందు నేర్పించిన లాజిక్ ద్వారా ఈ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు సాల్వ్. 4 ఛార్జెస్ ఈచ్ ప్లస్ క్యూ, అంటే 4 ఛార్జెస్లు ఈచ్ వాల్యూ ప్లస్ క్యూ ఆర్ ప్లేస్డ్ అట్ 4 కార్నర్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పెంటగన్. ఒక పెంటగన్ ఇచ్చాడు, ఆ పెంటగన్లో 4 ఛార్జీలు ప్లేస్ చేశాడు 4 కార్నర్స్లో. ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ 5th కార్నర్. 5th కార్నర్ దగ్గర ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఛార్జ్ ఏమి ఇచ్చాడు? 0 ఇచ్చాడు. ఏం ఇవ్వలేదంటే 0 అని మీనింగ్. ఓకే, డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు 1 కార్నర్ ఈజ్ ఏ అన్నాడు. ఈ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు 1 వర్టెక్స్ ఈజ్ ఏ అని ఇచ్చాడు అన్న. ఇప్పుడు ఏం చేద్దాము? నేను ప్రాబ్లం ఏం చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా ఉంది సార్. ఇట్ ఈస్ ఏ పాలిగాన్ అను, బట్ అన్ని కార్నర్స్లో సేమ్ ఛార్జెస్ ఉంటే నెట్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది సార్ సెంటరా. ఇప్పుడు ఏం చేస్తుంది? దీన్ని క్యూగా మైనస్ క్యూగా అజ్యూమ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఏం ఛార్జ్ లేదు సార్. ఇక్కడ ఏం ఛార్జ్ లేనప్పుడు ఏం చేస్తున్నా నేను? అక్కడ ఒక ఛార్జ్ని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నా? ఛార్జ్ 0 ఉందంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది, దాని క్యూ మైనస్ క్యూ ఉంది అనుకుంటున్నా. అంటే సమ్ ఆఫ్ దిస్ బోత్ ఎంత? 0 కదా. దాన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నా ఇప్పుడు. ఓకే, ఈ ఛార్జెస్ అన్నింటిని ఒకసారి తీసుకుంటున్నా, పాజిటివ్ ఛార్జెస్ని. ఓకే, ఐ టుక్. దెన్ ఈ ఛార్జ్ని మాత్రం సపరేట్గా తీసుకుంటున్నా, మైనస్ క్యూ. ఇప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఏం ఛార్జెస్ ఉండవు అనమాట. ఇంకొకసారి అర్థం చేసుకో. ఇక్కడ 4 ఛార్జీలు ఉన్నాయి, ఒక ఛార్జ్ లేదు. అంటే నేను ఏం అజ్యూమ్ చేసుకున్నా? క్యూ మైనస్ క్యూ అంటే నెట్ 0నే కదా ఇప్పటికి కూడా ఛార్జ్ వాల్యూ. సో క్యూ మైనస్ క్యూ అజ్యూమ్ చేసుకున్నా. వీటన్నిటిని ఒక దగ్గర రాసుకున్నా. ఎస్ సార్. ఈ మిగిలిపోయింది ఏంటి? మైనస్ క్యూ. దాని ఒకదాన్ని మళ్ళీ సపరేట్గా రాసుకున్నా. దిస్ ప్లస్ దిస్ అని రాశాను అనమాట. ఇప్పుడు ఈ ఛార్జెస్ వల్ల అన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి సార్? ఇట్ ఈస్ ఏ పాలిగాన్ సార్, పెంటగాన్. ఆల్ ద సైడ్ సేమ్ ఛార్జెస్ సార్. నెట్ ఫీల్డ్ ఏమొస్తుంది? 0 అవుతుంది సార్. ఎస్, అట్ సెంటర్ నెట్ ఫీల్డ్ 0. దీని ద్వారా ఏం మిగిలింది? ఒక ఛార్జే కదా, అంటే డిస్టెన్స్ ఏ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి నేనా? ఏముంది సార్? కేక్యూ బై ఏ స్క్వేర్. డైరెక్షన్ ఎలాగా? నెగిటివ్ ఛార్జ్ నా డైరెక్షన్ ఈజ్ ఇన్వర్ట్ సార్. ఓవర్, ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఓకే, నీడ్ నాట్ టు గో విత్ బ్రేకింగ్ ఆఫ్ వెక్టర్స్, నీడ్ నాట్ టు క్యాలిక్యులేట్ 4 థింగ్స్ separately. You use the tip which I taught you for earlier questions for polygon. We'll go to next model now. If you close that model now, this topic is end now. Okay, if you go to this model, q minus q ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమనుకుంటున్నా? ఇక్కడ E ఈక్వల్ టు ఏమి ఇచ్చానన్నా? KQ బై ఏ స్క్వేర్ని నేను E అనుకుంటున్నాను.
ఇక్కడ √2a అంటే టోటల్ డయాగ్నల్ లెంత్ 2a అవుద్ది సార్. ఫస్ట్ సెకండ్ ప్రాబ్లంలో 3-4 ప్లేస్లో చేసాము. అంటే హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ ఏమవుద్ది ఏ సార్, ఇక్కడ కూడా ఏ సార్, ఇక్కడ కూడా ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం అట్ పాయింట్ ఓ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అన్నిటికీ సేమ్ మ్యాగ్నిట్యూడే k3/a², 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 k3/a². డైరెక్షన్ మాత్రం చెక్ చేయండి అన్న. ఏమవుతుంది చెక్ చేయి. డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అవుట్వర్డ్ సార్ ఇన్ దిస్ డైరెక్షన్. వెరీ గుడ్. డ్యూ టు దిస్ పాజిటివ్ చార్జ్ అవే సార్. వెరీ గుడ్. డ్యూ టు దిస్ నెగిటివ్ చార్జ్ నా డైరెక్షన్ ఇన్వర్డ్ సార్. మ్యాగ్నిట్యూడ్ సేమ్ వస్తుంది. డ్యూ టు ది నెక్స్ట్ నెగిటివ్ సార్ లైక్ దిస్. అంటే ఏమైనా చెక్ చేయను ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. అంటే 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయి ఈఈ, ఇంకొక 2 వెక్టర్స్ ఇలా ఉన్నాయి ఈఈ. సో బిట్వీన్ దమ్ ఈచ్ యాంగిల్ వచ్చినా 90. ఇందాక ఒక పాయింట్ చెప్పాం మీకు ఏమవుద్ది, ఇఫ్ ఆల్ వెక్టర్స్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ యాంగిల్స్ ఆర్ సేమ్. నెట్ ఫీల్డ్ ఏమొచ్చినా 0. ఈఈఈఈ ఈచ్ బిట్వీన్ దమ్ యాంగిల్ ఏమొచ్చు 90. ఈ ఫీల్డ్స్ ఆర్ సేమ్, యాంగిల్స్ ఈజ్ సేమ్, నెట్ ఫీల్డ్ ఈజ్ 0. మనం ఇందాక అయితే చేసాం కదా. ఈ నెట్ ఏమవుద్ది అట్ పాయింట్ ఓ 0 ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం. దీంట్లో ఏమైంది, మళ్ళీ పాలిగాన్ ఇచ్చాడు. ఓకే, ఛార్జ్ ఏ అంటే నేను ఏమర్థం చేసుకున్నా ఈ కేసులో ఈ ఈక్వల్ టు k3/a². k3/a² మ్యాగ్నిట్యూడ్ని ఈ అని అజ్యూమ్ చేసుకున్నాం. వెరీ గుడ్ ప్రాబ్లం. యూ నీడ్ నాట్ టు సాల్వ్ ద ప్రాబ్లం, యూ నీడ్ టు అబ్జర్వ్ ద లాజిక్. ఓకే ఫైన్. చూడండి వినండి. దిస్ ఈజ్ ఏ అంటే ఇదేమవుతుందన్నా ఏ అంటే ఈక్వల్ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది అన్నారు కదా సార్ ఇందాక. అర్థమైంది సార్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో. ఫైన్. అర్థం కాకపోతే ఇంకొకసారి వెళ్ళి విను. సో ఏమవుద్ది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి మీరు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్ k3/a². డైరెక్ట్ అన్ని ద్వారా మ్యాగ్నిట్యూడ్ సేమ్ వస్తుంది. డైరెక్షన్ ఒకటి చెక్ చేయి. డ్యూ టు దిస్ ఇన్ దిస్ డైరెక్షన్, డ్యూ టు దిస్ ఆపోజిట్ దట్ పాజిటివ్ ఛార్జ్ విల్ కమ్ సేమ్ డైరెక్షన్. డ్యూ టు దిస్ అవే, డ్యూ టు నెగిటివ్ towards, due to positive away, due to negative towards, due to each fellow magnitude and electric field value ఇక్కడ కూడా ఈ సార్, ఇక్కడ కూడా ఈ సార్. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమొచ్చింది అన్న, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ నెట్ ఒకటి వచ్చింది, ఇక్కడ నెట్ కూడా ఒకటి వచ్చింది ఈ డైరెక్షన్లో. వాల్యూ ఏంటి సార్, ఇక్కడ ఈ ప్లస్ ఈ 2e సార్, ఇక్కడ కూడా 2e సార్, ఇక్కడ కూడా 2e సార్. యాంగిల్ ఎంత 60, 120 సార్, 60, 120 సార్, 60, 120 సార్. అంటే ఇప్పుడు ఏమైంది చెక్ చేయనా. ఇంత ముందు ప్రాబ్లంలో ఏమైంది, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0. ఎందుకు, ఆల్ వెక్టార్స్ సేమ్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఆల్సో సేమ్ టాపిక్. ఆల్ వెక్టార్స్ 2e యాంగిల్ బిట్వీన్ ద ఆల్సో సేమ్, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి బికమ్ 0 అన్న. అంటే ఇక్కడ ఇంకొక లాజిక్ అర్థం చేసుకోవాలి నువ్వు. రాసుకో, నోట్ రాసుకో. ఏం రాస్తావు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిగాన్. ముందు ప్రాబ్లం స్క్వేర్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి పాలిగాన్. అండ్ విచ్ టైప్ ఆఫ్ పాలిగాన్, ఈవెన్ సైడెడ్ పాలిగాన్. ఇక్కడ 4 సైడ్లు ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి 6 సైడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ సైడెడ్ పాలిగాన్ అండ్ ఆల్ ఆర్ ఐడెంటికల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్, ఆల్టర్నేట్ చార్జెస్ హ్యావింగ్ నెగిటివ్ ఆపోజిట్ సైన్స్, క్యూ మైనస్ క్యూ లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం నథింగ్ బట్ ఎన్సీఆర్టీలో ఉంటుంది కదా, చెక్ చేయండి. మనకు అడగచ్చు నీట్కు ఎన్సీఆర్టీకి, నీట్కు ఎంసెట్కి అడగచ్చు మనకి. ఓకే, మైనస్ క్యూ ఉంది కదా. ఇక్కడ కూడా ఈవెన్ నెంబర్ ఆఫ్ పాలిగాన్ ఓన్లీ 6 సైడ్స్. ఆల్టర్నేట్ చార్జెస్ సార్ ఆపోజిట్, నెట్ ఫీల్డ్ 0 అని అజ్యూమ్ చేసుకున్నాను. ఒక లాస్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి అన్న. ఏమైంది, క్లాక్ ప్రాబ్లం తీసుకున్నాం. మళ్ళీ క్లాక్లో ఏమి ఇచ్చాడు, ఆల్టర్నేట్ చార్జెస్ ఈచ్ ప్లేస్లో అరేంజ్ చేసుకుంటూ వచ్చినాడు చూడండి. ఇచ్చాడు ఏమైంది, క్యూ మైనస్ క్యూ సార్ ఇందాక అబ్జర్వ్ చేసాం సార్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ పాలిగాన్ సార్, ఈవెన్ నెంబర్ ఆఫ్ చార్జెస్ షుడ్ బి దేర్ సార్. అండ్ వాట్ విల్ హ్యాపెన్ అన్న, నెట్ ఫీల్డ్ అట్ ద సెంటర్ గోయింగ్ టు బి వచ్చినా 0. నువ్వు చేయాల్సిన ప్రాబ్లం లేదు, నువ్వు కావాల్సిన చేసుకో. నెట్ ఫీల్డ్ 0 వస్తుంది. 6 వెక్టర్స్ వస్తాయి, ఈచ్ వెక్టర్ యాంగిల్ ఏమి వస్తుంది 60 వస్తుంది అన్న. సో ఇలాగా కొన్నిసార్లు మనం లాజిక్స్ నేర్చుకున్నా కూడా ప్రాబ్లమ్ని మినిమైజ్ చేయొచ్చు. చాలా మినిమైజింగ్ ప్రాబ్లం ఎవరైనా చేస్తారు. ఏ మెథడ్లో చేస్తాము, ఎంత మినిమం టైంలో చేస్తాము, ఎంత కాన్ఫిడెంట్గా చేస్తాము అనేది ఇంపార్టెంట్ అన్న. ఓకే, వీ డూ మిస్టేక్, టీచర్స్ ఆల్సో మేక్ మిస్టేక్స్ ఆల్సో. ఓకే, మనం మిస్టేక్స్ చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే, అది పిల్లాడికి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ లెక్చర్ని ఇంకొకసారి రివిజన్ చేస్తే కానీ ఇలాంటి మోడల్స్ మీ లెక్చర్ రెగ్యులర్ క్లాసెస్ నోట్స్లో కానీ రెగ్యులర్ మెటీరియల్స్లో కానీ ఉంటే ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకే చెప్తున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ మా మెటీరియల్, మా ప్రాబ్లమ్స్ వీ డిడ్ టుడే. గో ప్రాక్టీస్ వెల్. అండ్ మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ దట్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ డియర్స్. బై, టేక్ కేర్.